కృష్ణదేవరాయలు ఉత్తరాంధ్ర కృష్ణదేవరాయలు విజయనగరం కృష్ణదేవరాయలు ధన్యవాదాలు చెప్పండి అందరికీ. మరియు పెద్దలు స్వర్గీయ గౌరవైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవరాయ ఆ పట్టాభిషేకం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మేము విశాఖ వెల్ఫేర్ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు నుంచి మళ్ళీ పట్టాభిషేకం చేయడానికి సన్నాహతం చేస్తున్నారు. దీనికి సందర్భంగా కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఎప్పటి నుంచో ఉన్న గురువులు అనే వ్యక్తికి మేము చిన్న సత్కారం ఈరోజు స్టార్ట్ కాబట్టి సత్కరించుకొని ఆయనకి డబ్బులు రుసుము రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర భోజుడు దక్షిణాదిని ఏకఛత్రపతిగా పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకాన్ని చేసుకోవడం, అది ఆయన మా కులానికి చెందినవాడు, మా ఆద్యుడు అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆయన గురించి మేమే కాదు, మన యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది హిస్టోరియన్స్ వారు కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. వారి మాటల్లో ఏంటంటే, అంత సంపన్నుడు అంటే రోడ్ల మీద రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు ఆయన సమయంలో, అంత పరాక్రమవంతుడు, అంత నీతి నిజాయితీలతో పాలించేవారు ఈ ప్రపంచంలో మేము చూడలేదు. ఈవెన్ నెపోలియన్ కన్నా కూడా బాగా పెద్ద రాజు అనే భావాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే ఆయన్ని కొంతమంది మా కులం చెందిన వారుగా ఈ మధ్య కాంట్రవర్సీ చేయడం జరుగుతుంది. కానీ చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి, శాసనాల పరిశీలనను బట్టి ఆయన కేవలం కాపు జాతికి అంటే బలిజ తెలగకు చెందినవాడిగా ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి. ఆయన్ని గౌరవించుకొని పట్టాభిషేకం చేసి ఇదే విధంగా అంటే ఆయన కాపులు నిజాయితీకి, పరాక్రమానికి, కాపు కాసే విధానానికి ఆయన ప్రతీక. అదే స్ఫూర్తితో మేము ఇప్పుడు ఆంధ్రాలో సెమీఫైనల్ వరకు వచ్చాం. ఫైనల్కి కూడా అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా త్వరలో అధిష్టిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అసోసియేషన్ వారు విశాఖలో నిర్వహిస్తున్న మరొక గొప్ప కార్యక్రమం శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవం. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని మా కాపుల్లో ఎవరైతే ఇప్పటివరకు సీనియర్ అయినటువంటి గురువులు అనే వ్యక్తిని మేము సత్కరించి గౌరవించుకుంటున్నాం. చిన్న నగదు సత్కారంతో ఆయనకు నిజంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవంలో ఆయన సత్కరించుకోవడం మా విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారికి నిజంగా అదొక గర్వకారణం అని నేను మనవి చేసుకుంటున్నాను. మేమందరం మహిళా న్యాయవాదులు. ఈవేళ విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం ఇక్కడ జరగడం అత్యంత వైభవంగా అందరి మధ్య జరిగిందండి. అలనాడు మా ఆంధ్ర భోజుడు కృష్ణదేవరాయలు పాలించిన రాజ్యం మనది ఎంతో గొప్పగా ఉండేది. ఈవేళకి కూడా చరిత్ర చూస్తే ఆ రోజు మన కృష్ణదేవరాయల పాలనలో ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా, ఎంతో వజ్ర వైడూర్యాలతో చాలా బాగా ఉండేవారు. ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్ర ప్రభుత్వం అలాగా రావాలని స్ఫూర్తిగా ఈ వేడుకని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికోసం మేమందరం కూడా మాకు కూడా మహిళలుగా భాగస్వామ్యం కల్పించినందుకు విశాఖ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ వారికి పార్వతీశ్వరు అంటారు.
చాలా కాలం బట్టి కాపు సంఘాన్ని పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్లో ఈ సన్మాన కార్యక్రమం పెట్టారు, చాలా సంతోషం. నిరంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక నలుగురికో ముగ్గురికో పెడుతూ కాపును మరి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకున్నారు. అలాగే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కాపుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే మనం వెళ్ళాలి, ఆయన మన కోసం రారు. ఏదో కొంతమందికి నామినేటెడ్ పదవుల బ్యాంకులు ఇవన్నీ కూడా అటువంటి దృష్టిలో పెట్టి ఆయన చేత పని చేయించుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎవరి కులాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. దయచేసి కాపులు కూడా డెవలప్ అవడంలో తప్పు లేదు.